ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మిల్లెట్స్లో ఒక రకమైన సామెలతో కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ కిచిడి. చూసారు కదా, నేను చిన్న గ్లాస్ సామెలు తీసుకుని నానబెట్టుకున్నాను ఓవర్ నైట్. నెక్స్ట్ ఇంకో చిన్న గ్లాస్తో పెసలు తీసుకొని ఒక్క నిమిషం రోస్ట్ చేసి వాటిని నానబెట్టుకోవాలి. పెసలు 1 గ్లాస్ మిల్లెట్స్, 1 గ్లాస్ పెసలు తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఇవి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు చూద్దాం. నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను నెయ్యి 2 స్పూన్స్, 1 స్పూన్ ఆయిల్ వేసి తాలింపు వేసాను. డ్రై ఫ్రూట్స్ పౌడరు, కొబ్బరి, క్యారెట్, ఒక టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసి మంచిగా తాలింపు వేసానండి. మిరియాలు ఇంపార్టెంట్ అండి కిచడీకి. నేను ఒక 10-15 మిరియాలు వేసాను. చూసారు కదా, తాలింపు అనేది ఒక 1 మినిట్ వేగిన తర్వాత మనం ఇవన్నీ వేసుకుంటే కిచిడి అనేది రెడీ అయిపోతుందండి. చూద్దాం. చూసారు కదా, నేను పెసరపప్పును సామెలు బియ్యం వేసేసాను. ఒక్క నిమిషం ఈ తాలింపు అంతా వీటికి మగ్గే వరకు ఉంచాలి, మనం వేగనివ్వాలి. వేగే లోపల మనం పసుపు, ఉప్పు 2 వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను సామెలు ఒక చిన్న గ్లాసు, పెసరపప్పు ఒక చిన్న గ్లాసు తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. మన కిచిడి అనేది కొంచెం జ్యూసీగా ఉంటే చాలా బాగుంటుంది. సో నేను 6 గ్లాసెస్ వాటర్ పోస్తాను ఇప్పుడు. చూసారు కదా, నేను 6 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇది మంచిగా ఉడికి జ్యూసీగా తయారైపోతుంది. సో సామెలు కిచిడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎమ్మీగా ఉంది, టేస్టీగా ఉంది. సామెలు కిచిడి రెడీ అయిపోయింది. దీంట్లో మనం చికెన్ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.